మెసేజ్ ఏముంది అందరికీ పబ్లిక్ కోసం దట్ ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇంత క్రైమ్స్లో పార్టిసిపేట్ చేయకండి. అల్టిమేట్లీ మీ మీద కేసు పడతాయి. నేను ఎవరికి వదిలేను. వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ పార్టీ ఉండొచ్చు, ఏ క్యాస్ట్ ఉండొచ్చు, ఏ కమ్యూనిటీ ఉండొచ్చు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఇఫ్ ఎనీబడి ఒక నేరం చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కడతాను, వాళ్ళకి జైలు పంపిస్తాను, వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాను. అండ్ అప్పుడు క్రిమినల్ రికార్డ్ ఒకసారి డెవలప్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. అందరి దగ్గర అది కెపాసిటీ ఉండదు క్వాష్ కోసం ఫైల్ చేయడానికి, యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఫైల్ చేయడానికి. అల్టిమేట్లీ మీరు ఇన్వాల్వ్ అయితే ఒక కేసులో మీ జీవనం నాశనం లాగానే అవుతుంది. ఒకసారి ఇట్లాంటి కేసెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్లో మనం ఈవెన్ సింగిల్ కేసులో కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయొచ్చు. సో రౌడీ షీట్ ఓపెన్ చేస్తే మీరు ఒక రౌడీ అవుతారు. అది మీ కోసం, మీ ఫ్యామిలీ కోసం చాలా ఇబ్బందికరమైన ఉంటుంది. అప్పుడు రౌడీ షీట్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుంది మీ అందరికీ తెలుసు. ఒకసారి క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుంది మీకు తెలుసు. ఎక్కడ ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళాలి అది కూడా మీకు స్కోప్ రాదు, ఎవరు వీసా రాదు ఇవ్వరు. ఫారెన్ కంట్రీ వెళ్ళాలంటే అప్పుడు చుట్టుపక్కల తిరగాలి ఆ కేసు ఫినిష్ అయిన వరకు. దాని తర్వాత ఎక్కడ జాబ్ వెరిఫికేషన్లో కూడా ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. అప్పుడు ప్రతిసారి ఎవరు ఒక పర్సన్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్కి ఎవరు జాబ్ ఇవ్వరు, నేను కూడా జాబ్ ఇవ్వరు. సో అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను చెప్పాను 1200 పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్ 1200 ఈ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఎంత ఇబ్బంది ఉంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత ఇబ్బంది ఉంటుంది మీరు అనుకోవచ్చు. అండ్ నా రిక్వెస్ట్ ఉంది పొలిటికల్ లీడర్స్, ఇప్పుడు మన పల్నాడు డిస్ట్రిక్ట్ది పేరు ఇంత ఖరాబ్ అయింది. ఇప్పుడు ఇది మన చేతిలో ఉంది రెక్టిఫై చేయడానికి. అండ్ ఇట్లాంటి యాక్షన్స్ వల్ల చాలామంది ఇన్నోసెంట్ యంగ్ పర్సన్స్ వాళ్ళకి దే ఆర్ యంగ్స్టర్స్, ఎక్సైటబుల్ పర్సన్స్ ఇట్లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయిన వల్ల చాలా వాళ్ళకి ఇప్పుడు సఫరింగ్ అవుతుంది. సో ఇట్లాంటి ఎక్కడ ఎంకరేజ్ చేయకూడదు ఇట్లాంటి యాక్టివిటీస్. ఇన్ఫ్యాక్ట్ మీ బాధ్యత ఉంది మీరు అందరికీ ఇట్లా కంట్రోల్ చేయాలి, వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ డిస్కరేజ్ చేయాలి. ఎనీథింగ్ చేయాలంటే అది లీగల్లీ చేయాలి. ఇట్లాంటి బయట వచ్చి గొడవ చేయడం అట్లా ఎవరు చేయకూడదు. అందరి ఫ్యామిలీ మెంబర్స్, ఎల్డర్స్ ఇన్ ద కమ్యూనిటీ ఎల్డర్స్ ఉంటారు. అందరికీ నేను మీరు మీ యంగ్స్టర్స్ ఉంటారు, మీ ఊర్లో యంగ్ ఫెలోస్ ఉంటారు, వాళ్ళకి ఇది బుద్ధి ఇవ్వాలి సో దట్ దే డోంట్ స్పాయిల్ దర్ ఫ్యూచర్. సో అది నా హోప్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ రౌడీ షీట్ ఓపెన్ చేసాము. దాని తర్వాత బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరు మనం ఎలక్షన్ ముందు బైండ్ ఓవర్ చేసాము. దానిలో అరౌండ్ 270% ఇట్లాని కూడా ఉన్నారు బైండ్ ఓవర్ చేసి బ్రీచ్ అయ్యారు. బ్రీచ్ అవ్వడం అంటే ఇప్పుడు వాళ్ళు 1 to 2 lakh డబ్బు కట్టాలి గవర్నమెంట్కి, ప్రభుత్వంకి. ఒకసారి బ్రీచ్ అయింది. సో 1 to 2 lakh డబ్బు ఎక్కడ నుంచి తెస్తారు? అది డబ్బు కట్టాలంటే చాలా కష్టం. సో అది కట్టకపోతే జైలుకి పోతారు. సో ఇట్లాంటి యాక్టివిటీస్లో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయకూడదు. ఇట్లాంటి రౌడీ షీట్స్ ఓపెన్ అయిన తర్వాత ఎవరు క్లోజ్ కూడా చేయరు. ఎందుకు? ఇవి అన్నీ ఎలక్షన్ కమిషన్ నోటీస్లో కూడా ఉంటుంది. ఎవరికి ధైర్యం ఉండదు తర్వాత ఇట్లాంటి షీట్స్ క్లోజ్ చేయడానికి. సో బెటర్ టు నాట్ ఇండల్జ్ ఇన్ దిస్. అండ్ ఫస్ట్ నుంచి ఎప్పుడు 144 ఉంటుంది. అందరూ ఖచ్చితంగా ప్రాపర్గా అమలు చేసుకోవాలి. మనం ఇది విక్టరీ ప్రొసెషన్స్, కేక్ కటింగ్ అట్లాంటి ఏం అలౌ చేయకూడదు. అట్లా ఉంటే మనం కేసు కడతాము. సింపుల్. వచ్చి మన పోలీస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది, కేసు కడతాము. ఇక్కడ ఏం సేవ్ చేయడానికి ఉండదు. నేను అసలు ఏం ఒప్పుకోను. సో బెటర్ నాట్ టు గెట్ ఇన్ టు ప్రాబ్లమ్ విత్ మీ. మీరు ఇది రిక్వెస్ట్ అనుకోవచ్చు ఆర్ వార్నింగ్ అనుకోవచ్చు, అది మీ ఇష్టం.